గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలంలోని మట్టువలస జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. దీంతో ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. అకాల వర్షంతో ఇంతవరకు పెట్టిన పెట్టుబడి నష్టపోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ఆవర్తనంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరద నీటి ఉధృతికి విజయనగరం జిల్లాలో వాగులు గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. వంగర మండలం మడ్డువలస జలాశయం, సంతకవిటి మండలం సాయన్నగడ్డ ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. కొంతమేర ఊబాలు జరిగినా ఎక్కువ శాతం గ్రామాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. సంతకవిటి మండలంలో సాయన్నగడ్డ ఆయకట్టులో రెల్లి గుర్రపు డెక్క ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహానికి అడ్డుపడటంతో సాయన్నగడ్డలోని నీరు తన దిశను మార్చుకొని గట్లపై నుంచి పొలాల్లో ప్రయాణిస్తుంది. హోంజారం, బూరాడపేట, రామరాయపురం, మల్లయ్యపేట, గెడ్డబూరాడపేట గ్రామాల్లోని రైతుల పంట పొలాలు నీట మునిగాయి. వంగర మండలం కొండచాకరపల్లి, పొప్పర, పటువర్ధనం తదితర గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు వ్యవసాయం మీద పెట్టిన వేలాది రూపాయలు పెట్టుబడి వర్షార్పణం అయిందని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారులు పంట నష్టం అంచనాలను రూపొందించి తక్షణమే సాయం ప్రకటించాలని పలువురు అన్నదాతలు కోరుతున్నారు.